వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ దళం సత్తా చాటాలని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఆ పార్టీ సీనియర్ నేత నాగోతు రమేష్ నాయుడు పౌర సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సత్యకుమార్ హాజరై మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని మరిచిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని ధ్వజమెత్తారు. ఇక బీజేపీ క్యాడర్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కొత్తగా ఎన్నికైన నాగోతు రమేష్ నాయుడికి ఘనంగా పౌర సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగలరాయలు పాల్గొన్నారు. అంతకుముందు రాజంపేటలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చాంబర్ వరకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులపై అధిక ఫీజులు విధించడం, మరి ఆయన కడత వద్ద తుపాకీ గురి పెట్టినా కూడా వెనుకలకు వేయకుండా ధైర్యంగా నడిపించి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేత ఉత్తమ పంచాయతీ అవార్డును అందుకున్నారు. ఇది ఆయన 2014లో రాజంపేట నియోజకవర్గానికి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరు ఖరారైనప్పటికీ ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో ఉంటున్న 1,43,00,000 మంది పేదలకి ఉచితంగా అతి ఖరీదైన వైద్యాన్ని 25 లక్షల దాకా ఎన్టీఆర్ వైద్య సేవ లేదా ఇన్సూరెన్స్ ద్వారా అందించే ప్రయత్నం చేసిన మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశంలో ఇవాళ 25 లక్షలు ఉచితంగా వైద్యం అందించే రాష్ట్రం ఎక్కడ కూడా లేదు. గుజరాత్ లో, మహారాష్ట్రలో 10 లక్షల దాకా అందిస్తుంటే ఒక ఆంధ్రప్రదేశ్ లో 25 లక్షల దాకా 2.5 లక్షల సహాయం వైద్య సహాయం దాకా జర్నలిస్టులు కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వమే చెల్లించేలాగా నిర్ణయం తీసుకుంటుంది. మనల్ని శత్రువులుగా ఏ రకంగా చూస్తున్నాయో, ఏ రకంగా మనం ఎన్ని విమర్శలు చూపిస్తున్నాయో వాటికి ఈ రాహుల్ గాంధీలో లేకపోతే వీళ్ళంతా కాలం చెల్లిన నాయకులు. రాష్ట్రంలో కూడా ఒక నాయకుడు ఉండి కేవలం వచ్చింది 11 సీట్లు ఇస్తే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తావా లేదా స్పీకర్ అడుగుతారు, చంద్రబాబు నాయుడు గారు అడుగుతారు. ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్ ఇచ్చేది కాదు, ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చేది. ఇలాంటి అవమానంగా ఉంది. పులి అని చెప్పుకునేటోళ్ళు పిల్లిలాగా తయారైపోయి నాకు ఇస్తారా లేదా అడుక్కోవడం ఏందయ్యా? నువ్వు మళ్ళీ పోరాడు, ప్రజల సమస్య మీద మాట్లాడు, వచ్చి ప్రజల దగ్గర